వెల్కమ్ టు పూరా లోకల్. పహల్గామ్ ఉగ్రదాడితో యావత్ భారతదేశం పాక్ పై పీకల్లోతో కోపాన్ని నింపుకుంది. ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్తో మన సైన్యం దాయాది దేశానికి ధీటుగా సమాధానం చెప్పింది. మన ఆడపడుచుల నుదుటిన బొట్టు చెరిపిన ఉగ్రమూకల స్థావరాలను నేలమట్టం చేసింది. పాక్ పై భారత్ అనేక ఆంక్షలు కూడా విధించింది. సింధు జలాల్ని బంద్ చేసింది. ఇప్పటి వరకు బాగానే ఉంది. అయితే తాజాగా ఒక నమ్మలేని నిజం బయటపడింది. భారత ఆర్మీలో పాక్ కి సాయం చేస్తున్న ఓ దేశ ద్రోహి ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. ఏకంగా ఒక సిఆర్పిఎఫ్ జవాన్ పాక్ నుండి డబ్బులు తీసుకుని మన రక్షణ వ్యవస్థకు సంబంధించిన సమాచారాన్ని అక్కడికి మోస్తున్నారట. దేశం మీద ప్రేమ భక్తి లేకుండా డబ్బుల కోసం వెన్నుపోటు పొడిచాడు. ఒకానొక సమయంలో పాక్ కు కావాల్సిన చోట విధులు నిర్వహించమని, వాళ్లకు కావాల్సిన వివరాలు చెప్పమని పాక్ నుండి వచ్చిన ఆదేశాలతోనే తాను విధుల్లో కూడా చేసేవాడట. అది కూడా ఇప్పుడు కాదు, 2023 నుండి సదరు జవాన్ పాక్ గూఢాచర్యం చేస్తున్నట్లు బయటపడింది. అయితే పహల్గామ్ దాడి జరగడానికి ముందు సిఆర్పిఎఫ్ అధికారి అక్కడ పనిచేశారన్న సంచలన నిజాలు బయటకు వస్తున్నాయి. ఈ గూఢాచర్య వ్యవహారాన్ని నడుపుతున్న జవాన్ పేరు మోతీరాం. మన సైన్యంలో ఉంటూ శత్రు దేశానికి పనిచేస్తున్నాడని తెలియడంతో భద్రతా రంగానికి చెందిన ఉన్నతాధికారులు షాక్ అయ్యారు. సమాచారాన్ని అందించాక తన ఖాతాలో డబ్బులు పడితే తాను దొరికిపోతాననే ముందు ఆలోచనతో డబ్బుల కోసం తన భార్య ఖాతాని ఉపయోగించేవాడని అధికారులు గుర్తించారు. గూఢాచర్యం కేసులో ఇప్పటికే యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా బయటకు వచ్చింది. ఇప్పుడు సిఆర్పిఎఫ్ జవాన్ మోతీరాం. జవాన్ అంటేనే ప్రాణాలు పణంగా పెట్టి మన ప్రాణాలు కాపాడేవాడని యావత్ దేశం మొత్తం నమ్మకం. కానీ ఇప్పుడు ఒక జవానే డబ్బుల కోసం దేశ ప్రాణాలను పణంగా పెట్టాడంటే ఎవరిని నమ్మాలో ప్రజలకు అర్థం కావడం లేదు. ఇప్పుడు ఒకరు మాత్రమే బయటకు వచ్చారు. జవాన్ ముసుగులో ఇంకెంతమంది గూఢాచారులు ఉన్నారోనన్న ప్రశ్న తలెత్తుతుంది. దీనిపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. దీంతో భద్రతా రంగ శాఖ అప్రమత్తమైంది. జవాన్ ముసుగులో గూఢాచర్యం చేస్తున్న వారిపై గట్టి నిఘా పెట్టింది.